అధిక జనాభా అండతో బలమైన ఆర్థిక శక్తిగా అవతరించిన చైనాకు ఇప్పుడు అతిపెద్ద శత్రువు యుద్ధమో, ఆర్థిక మాంద్యమో కాదు, స్వయంగా ఆ దేశంలో పడిపోతున్న జనాభా. ప్రస్తుతం చైనా తీవ్రమైన జనాభా సంక్షోభం అంచనా ఉంది. నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ విడుదల చేసిన గణాంకాలు డ్రాగన్ దేశాన్ని కలవరపెడుతున్నాయి. వరుసగా 4వ ఏడాది జనాభా తగ్గుదల సమస్యతో ఆ దేశం తంటాలు పడుతోంది. దీర్ఘకాలంలో శ్రామిక శక్తి తగ్గిపోయి ఆర్థికంగా సంకట స్థితి ఏర్పడుతుందని ఆందోళన చెందుతోంది. ప్రభుత్వం ఎన్ని దిద్దుబాటు చర్యలు చేపట్టినా అక్కడి యువత పెళ్లి చేసుకోవడానికి ససేమిరా అంటుండటంతో సంతృప్తికర ఫలితాలను ఇవ్వడం లేదు. దీంతో దేశంలో వృద్ధ జనాభా పెరిగి జననాల రేటు తగ్గి సంక్షోభం నెలకొన్న వేళ దేశ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నాయి. గతేడాదితో పోలిస్తే చైనా జనాభా 140.83 కోట్ల నుంచి 140.49 కోట్లకు పడిపోయింది. అంటే 33.9 లక్షల జనాభా కనుమరుగైంది. 2025లో సుమారు 79.2 లక్షల మంది పిల్లలు జన్మించారు. ఈ సంఖ్య 2024 జననాల రేటుతో పోలిస్తే 17% తగ్గిందని నివేదిక పేర్కొంది. 1949 నుంచి ఇప్పటి వరకు నమోదైన అత్యల్ప జనన రేటు ఇదే. పరిస్థితి ఇలాగే కొనసాగితే 2100 నాటికి చైనా జనాభా 63.3 కోట్లకు పడిపోతుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. మరోవైపు చైనా వేగంగా వృద్ధాప్యం వైపు అడుగులేస్తోంది. 2024 చివరి నాటికి 60 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 31 కోట్లకు చేరగా 2035 నాటికి 40 కోట్లు దాటుతుందని అంచనా. ఓవైపు జననాల రేటు తగ్గుతుంటే మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. గతేడాది చైనాలో సుమారు 1.13 కోట్ల మంది మరణించారు. గత 50 ఏళ్లలో ఇన్ని మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. 65 ఏళ్ల క్రితం సంభవించిన ఘోర కరువు తర్వాత చైనాలో జనాభా ఇంత వేగంగా తగ్గడం ఇప్పుడే జరుగుతోందని నిపుణులు పేర్కొన్నారు. ఈ జనాభా సంక్షోభానికి చైనా కొన్నేళ్లుగా అమలు చేసిన ఒక్కరి ముద్దు విధానంతో పాటు యువత ఆలోచన ధోరణిలో వచ్చిన విప్లవాత్మక మార్పులే మూల కారణాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే జననాల రేటు భారీగా పడిపోతోందని గ్రహించిన డ్రాగన్ దేశం 2016లో ఒకే సంతానం విధానానికి స్వస్తి పలికింది. అప్పటినుంచి 3 సంతానం ఉండొచ్చని ప్రకటించడంతో పాటు ప్రజలకు ప్రోత్సాహకాలు కూడా ఇవ్వడం మొదలుపెట్టింది. పిల్లల పెంపకం, విద్య, జీవన వ్యయానికి అయ్యే ఖర్చులు భారీగా పెరగడంతో పిల్లలు కనడానికి యువజంటలు ముందుకు రాకపోవడంతో ప్రభుత్వం ఏటా ప్రతి బిడ్డకు సుమారు 1.28 లక్షల రూపాయల సబ్సిడీని ప్రకటించింది. కండోములపై పన్ను పెంచడం వంటి వినూత్న చర్యల ద్వారా కూడా జననాల రేటు పెంచేందుకు ప్రయత్నించింది. అయితే 2025 మొదటి 3 త్రైమాసికాల్లో వివాహాల నమోదులో 8.5% పెరుగుదలను నమోదు చేయడం కొంత సానుకూలాంశమని నివేదిక తెలిపింది. జనాభా తగ్గుదల వేగాన్ని విశ్లేషించిన చైనా ఆర్థిక నిపుణులు యువతలో వివాహం పట్ల పెరుగుతున్న విముఖత, ఆర్థిక ఒత్తిడితో పాటు ముఖ్యంగా మహిళల్లో తమ కెరీర్ దెబ్బతింటుందనే ఆందోళనే ఇందుకు ప్రధాన అడ్డంకులుగా మారాయని వెల్లడించారు.